చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడాను నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే 8,000 కోట్లు $1 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2 సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకు చెప్పాలి. వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు, నాకు తెలియదు. అలాగే నాగార్జున కొడుకు పేరేదో నాగా చైతన్య, తనకి అపాలజీ చెప్పాలి, తక్షణమే రాజీనామా చేయాలి. లేదంటే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూజ్. గర్వం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెట్టకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరింట్లో ఏం జరుగుతుందో ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినాల్సిన హక్కు అధికారం ఎవరు ఇవ్వలేదు ఈ దేశంలో. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో, ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు ఏం మాట్లాడుతున్నాడో, దేశ భద్రతకు సంబంధించినంత వరకు, లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు, దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు ఏ ఒక్కరి ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి అధికారం లేదు. కానీ ఈరోజు ట్యాపింగ్ జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పత్రికల్లో చూస్తే నిజంగా మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, లేక ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా నేను తెలంగాణ మేధావులకు, విద్యావంతులకు కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం చాలా గౌరవపూర్వకమైనటువంటి సమాజం. అటువంటి సమాజాన్ని కేసీఆర్ పూర్తిగా విమర్శిస్తేనే పేరు వస్తుందని ఆ రోజు ఆయన ఆ రకంగా విమర్శలు మొదలుపెట్టాడు. కేసీఆర్ మొదలుపెట్టింది తర్వాత కొడుకు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు.
దాన్ని నేనే తక్కువ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాడు. నేను చూశాను. నా నెక్కర్లు ఇప్పేస్తా, చెడ్డీలు ఇప్పేస్తా, కండ్లు పీకేసి గోళీలాడతా, లాగులలో తొండలు వదులుతా. ముఖ్యమంత్రి చేసి లాగులలో తొండలు వదలడానిక? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది కండ్లు పీకి గోళీలాడడానిక? ఈరోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే హద్దు ఆదుపలేదు ఆయన కూడా. కాబట్టి రెండు పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగదారుస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజము ఈ రెండు పార్టీలను బహిష్కరించాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీడియా కూడా ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి. ఈ రెండు పార్టీలు కూడా తాము చేసినటువంటి మాటలకు, వ్యవహరిస్తున్నటువంటి తీరుకు ముక్కుకు నేలకు రాసి తప్పైందని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర క్షమాపణలు కోరేంత వరకు కూడా ఎవరు కూడా వీళ్ళకు పతాక శీర్షికలు మీరు బంద్ చేస్తే, ప్రజల మద్దతు ఆదుకుంటే, మేధావులు అడ్డగిస్తే ఈ తెలంగాణ బాగుపడుతుంది. ఎందుకో కేటీఆర్ గారు ఆడకూతులు అంటే అత్యంత దురహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్లకు ఫ్రీ బస్సుల గురించి మాట్లాడితే రికార్డ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు అన్నారు. ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన, ఇష్టమైన పండగ బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసీ మహిళగా, ఎస్టీ మహిళగా నేనున్నా. మరి చాటుమాటకి ఎందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండుగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా? మీ ఇంట్లో కూడా ఆడపుత్రులు ఉన్నారు. మాలాంటి వాళ్ళ ఎంబటి పడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు, మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడకూతులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను పినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు గుండె చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు. మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడుతాము, ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే. కాబట్టి చాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ గా వచ్చి మేము అనదలుచుకుంటే ఏమంటావు అను, మమ్మల్ని చిట్చాట్లు ఎందుకు, డైరెక్ట్ గాను. కాబట్టి పండగ పూట కూడా ఆడకూతులమైన మా ఎంట పడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు, నీ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మా బాధ, మా ఆవేదన నీకు, నీ కుటుంబానికి తప్పకుండా తరుగుతుంది.